ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. క్రేన్తో బడా గణేష్ ను టస్కర్ పైకి ఎక్కించారు నిర్వాహకులు. వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. రాజదూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటరియట్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోనున్నాడు భారీ గణనాథుడు. శోభాయాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ మళ్లించారు. నేడు మధ్యాహ్నం 2 గంటల్లోపే నిమజ్జనం చేస్తారు. రేపు చంద్రగ్రహణం ఉండడంతో ఈ రోజే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నిమజ్జన కార్యక్రమంలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్లో అయితే టస్కర్ పైకి ఎక్కించారు గణనాథుణ్ణి. వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. యాక్చువల్గా ఉదయం 6 గంటల కల్లా శోభాయాత్ర చేపట్టాలి అనుకున్నారు. కానీ వెల్డింగ్ పనులు ఆలస్యం కావడంతో శోభాయాత్ర కొంచెం ఆలస్యంగా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గణేష్ నిమజ్జనంతో శోభాయాత్రతో నగరం మొత్తం కోలాహలంగా మారింది. ఈ 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుణ్ణి తన తల్లి గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు పవిత్రంగా డప్పు చప్పుళ్ల మధ్య నిమజ్జనానికి తీసుకువెళ్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ రూట్లలో వెళ్లే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకోవాలని సూచించారు. ఇక చార్మినార్ వద్ద పరిస్థితి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అర్నా, ఈ చార్మినార్ ప్రాంతం నుంచి వేల గణనాథులు ట్యాంక్ బండ్ వైపు మల్లుతాయి. ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి పోలీసు భద్రత కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాళ 30,000 పైచులకు పోలీసు బలగాలు నిఘా నీడలో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. అయితే ఈ జిల్లాల నుంచి కూడా 12,000 మంది పోలీసులు వచ్చారు. ఎక్కడికక్కడికి సీసీ కెమెరాలు, హైరైజ్డ్ కెమెరాలను ఏర్పాటు చేసేసి ఎప్పటికప్పుడు చూస్తున్నారు. కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అంతేకాకుండా సిపి ఆనంద్ కూడా ఎక్కడికక్కడికి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ ను మళ్లించేట్టుగా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఇదే చార్మినార్ ప్రాంతం నుంచి బయలుదేరుతున్నందుకు బాలాపూర్ గణేష్ విగ్రహాలతో పాటు బాలాపూర్ ప్రాంతంతో పాటు చాంద్రాయనగుట్ట ఏరియాలో ఉన్నట్టుగా గణేష్ విగ్రహాలు కావచ్చు, అలియాబాద్ ప్రాంతంలో గణేష్ విగ్రహాలు, షాలిబండ ఈ రూట్లో ఉన్నాయన్నీ కూడా ఈ విధంగా వేల విగ్రహాలు చార్మినార్ ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇక్కడి నుంచి అఫ్జల్గంజ్, ఆ తర్వాత మోజంజాహి మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్తాయి. ఆ విధంగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటే అన్ని శాఖల అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికే గణనాథులు విగ్రహాలు ఎక్కువగా ఎత్తులో ఉంటాయి. వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎక్కడ కూడా ఆ విద్యుత్ వైర్లు విగ్రహాలకు కానీ ఎలాంటి వాహనాలకు తగలకుండా చూసేందుకు కూడా ఎక్కడికక్కడ ఇప్పటికే రిమూవ్ చేశారు. దాంతోపాటు కేబుల్ వ్యవస్థలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటేందుకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం నిఘా నీడలో ఇవాళ కొనసాగుతుంది. 50,000 విగ్రహాలు సాయంత్రం కల్లా నిమజ్జనం పెట్టడానికి అవకాశాలున్నాయి. రేపు చంద్రగ్రహణం ఉన్నందున ఇవాళ రాత్రి కల్లా పూర్తి చేసేందుకు ఉంటారు. అయితే బాలాపూర్ గణేష్ ఇక చార్మినార్ ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 1 గంట అయ్యేట్టుకు అవకాశాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. సాయంత్రం కల్లా కూడా నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ లో అవుతాయి. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.